హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిసిన తిరుమల కొండలలో ఉన్నటువంటి శిలాతోరణం అండి. ఈ శిలాతోరణం శ్రీవారి ఆలయానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిక్కున ఉంటుంది. ఈ శిలాతోరణం అత్యంత ప్రాచీనమైనది. దాదాపు 150 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని అక్కడ చరిత్ర చెబుతుంది. ఇలాగా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శిలాతోరణం ప్రపంచంలోనే 3 చోట్ల ఉన్నాయి. మొదటిది అమెరికా, రెండవది ఆస్ట్రేలియా, మూడవది మన ఆసియాలోనే అతిపెద్ద శిలాతోరణం అయినటువంటి ఈ శిలాతోరణం. అంతేకాకుండా ఈ శిలాతోరణం గురించి అనేక కథనాలు, రహస్యాలు దాగి ఉన్నాయి. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు భూలోకానికి వచ్చేటప్పుడు తన మొదటి అడుగు శ్రీవారి పాదాల దగ్గర పెడితే, రెండో అడుగు శిలాతోరణ ప్రదేశంలో, ఇంకా మూడో అడుగు ప్రస్తుతం ఉన్న గర్భగుడిలో, మూడో అడుగు వేశాడని ప్రతీది. ఇంకో కథనం ప్రకారం ఆ శ్రీనివాసుడు శిలాతోరణం ఉన్నటువంటి ప్రదేశంలో ఒక పుట్టను ఆవాసంగా చేసుకుని పడుకున్నాడని వెంకటాచల చరిత్రలో ఉంది. ఆ పుట్టే శిలాతోరణమని మరో కథనం. ఇక్కడ చూపిస్తున్న ఈ ఫ్రూట్స్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకో కథనం ప్రకారం ఒక గ్రహం నుండి ఇంకో గ్రహానికి ద్వార ప్రవేశం ఉంటుంది. దాన్నే స్టార్ గేట్ అంటారు. ఆ అతిపెద్ద స్టార్ గేట్ ఈ శిలాతోరణం అని ఇంకో వాదన. ఈ శిలాతోరణం ఎదురుగానే రాక్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఆ రాక్ గార్డెన్లో శ్రీనివాసుడి దశావతారాలు, ఇంకా అనేక రకాలైన శిల్పాలు ఈ పార్కులో ఉంచారు. ఈ ప్రదేశంలో ప్రకృతి రమణీయమైన ఎన్నో అందాలు, చల్లని గాలి, మనసు చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారు చాలా హ్యాపీగా, సంతోషంగా ఫీల్ అవుతారు. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.